ఓం శుభంకర్యే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస పౌర్ణిమ, దీనిని మనమందరము కూడా గురు పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటాం. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ జగత్తుకి అనేక మంది గురువులు ఉంటారు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ జగద్గురువుగా మనం అనుకుంటూ ఉంటాం. జగద్గురువు వారే. వారి తర్వాత శంకరాచార్యుల వారు జగద్గురువు, శ్రీ రామానుజాచార్యుల వారు జగద్గురువులు. వారిని మనము జగద్గురువు యొక్క భావనతోనే మనము ఎప్పుడూ ఉండాలి. వారి పరంపర నుంచి వచ్చినటువంటి అనేక మంది శిష్యులు గురుస్థానముల్లో ఉంటూ వారు చెప్పినటువంటి మార్గానే నడుస్తూ ఉంటారు. వారిని పూజించటానికి ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, దానినే గురు పౌర్ణిమ అంటారు. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని దర్శనము చేయటం, గురు పూజ చేయటం, గురువుకి ఫలము వస్త్రము సమర్పణ చేయటం చాలా మంచిది. దత్తాత్రేయుని పూజను కూడా గురు పౌర్ణమి రోజున విశేషముగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దత్తాత్రేయుల వారు అనేక మందికి గురువులు. అనేక ఋషిశృంగులకి, కార్తవీర్యార్జునుడి లాంటి వారికి, అగస్త్యుల వారికి వారు గురుస్థానములో ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ త్రిగుణ సంపన్నమైనటువంటి గురువు ఎవరయ్యా అంటే దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయ తత్వము తెలియటము కూడా చాలా కష్టం. ఎంతగానో ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప దత్తాత్రేయ భక్తులు ఎవరు అని చెప్పి దత్త చరిత్రలో ఉన్నది. ఎన్నో జన్మల నుంచి వారిని అనుసంధానము చేసుకునేటువంటి వారికే దత్త దర్శనము, దత్త సేవా భాగ్యము కలుగుతుంది. ఇది దత్త చరిత్రలో మనము చూడవచ్చు. అటువంటి దత్తాత్రేయుడిని ఆరాధన చేసిన, శంకరాచార్యుల వారిని ఆరాధన చేసిన, శ్రీమన్ రామానుజాచార్యుల వారిని ఆరాధన చేసిన, శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేసిన మంచి ఫలితము గురు అనుగ్రహము లేనిదే, తల్లి అనుగ్రహము కంటే కూడా గురు అనుగ్రహం ముఖ్యం. బుద్ధి కర్మానుసారేణ, నీ బుద్ధి కర్మకి అనుసంధానముగా వెళ్ళాలి అంటే గురువు బుద్ధిని సక్రమ మార్గములో పెట్టాలి. అప్పుడే తల్లి అనుగ్రహాన్ని సులభముగా పొందగలం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అనుగ్రహం ఉంటేనే మిగతా దేవతలు ఎవరైనా సరే మనని అనుగ్రహిస్తారు. గ్రహ మండలములో కూడా గ్రహ మండలానికి సాక్షాత్తు ప్రథమ స్థానములో గురుడే ఉంటాడు. గురుబలం ఉంటేనే విద్య చక్కగా వస్తుంది. గురుబలం ఉంటేనే ఏదైనా వృత్తి వ్యాపారాల యందు నిలదొక్కుకోగలుగుతాం. గురుబలం ఉంటేనే సంతానము కలుగుతుంది. గురుబలము ఉంటేనే ధనము నిలకడగా ఉంటుంది. గురుబలం ఉంటేనే వాక్పటుత్వం ఉంటుంది. గురుబలము ఉంటేనే వివాహాది శుభకార్యములు చేసుకోగలుగుతాం. కాబట్టి గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. బృహస్పతి అంటే గురువు. మనకి ఉండేటువంటి ఈ యొక్క జీవన విధానములో ప్రతి ఒక్కరూ కూడా ఒక గురువుని పెట్టుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. చాలామందికి గురువులు ఉంటారు. వారి వారి గురువులని విస్మరించి
వారి ఇంట్లో శుభకార్యము జరుగుతున్నా సరే గురువుకి చెప్పరు, అశుభకార్యం జరిగినా చెప్పరు. ఏది గురువుకి చెప్పకుండా చివరికి ఆ పని అవ్వలేదు అని నిందని మాత్రం గురువు మీద వేస్తారు. ఇది మంచిది కాదు. వ్యాస పౌర్ణమికి ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆరాధన చేయాలి, దత్తుణ్ణి ఆరాధన చేయాలి. అదే విధముగా శ్రీకృష్ణ పరమాత్మకి ఆరాధన చేయాలి. గురు సమానులుగా భావించి మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఒక్కరికి కూడా గురువుగా భావించి అన్న సంతర్పణ చేయటం శ్రేయోదాయకం. అందుకనే శ్రీ శుభంకరీ పీఠం హైదరాబాద్ యందున ప్రగతి నగర్లో ఉన్నటువంటి మా యొక్క పీఠమునందున వ్యాస పౌర్ణమిని గురువు ఆరాధనతో పాటు గురుత్రయ హోమాలు చేస్తూ ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. గత కొన్ని సంవత్సరముల నుంచి ఇదే విధంగా జరుగుతూ వచ్చింది. గురువు అనేక రూపాల్లో ఉంటాడు. దత్త చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు ఉండేవారు. అణువు గురువుతోనే భావన చేసేవారు వారు. అటువంటి భావన కూడా మనకి ఉండాలి, అటువంటి సేవా సంకల్పం ఉండాలి. అటువంటి వారు గురువుని ఆరాధన చేస్తే గురుకటాక్షం వలన మంత్రము సిద్ధిస్తుంది, బుద్ధి సిద్ధిస్తుంది, జ్ఞానము సిద్ధిస్తుంది, మోక్షము సిద్ధిస్తుంది. కనుక వర్షాన్ని కురిపించేటువంటి గురువుని ఆరాధన చేయటం మన బాధ్యత. కాబట్టి ఈ యొక్క జూలై 24వ తారీఖు వ్యాస పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆరాధన చేయండి. దక్షిణామూర్తిని ఆరాధన చేయటము, దత్తాత్రేయుడిని ఆరాధన చేయటము, కృష్ణ పరమాత్మని ఆరాధన చేయటము, శంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని ఆరాధన చేయటము మన వంశవృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పిల్లలు చక్కటి చదువుని చదువుతారు. మేధా దక్షిణామూర్తి కటాక్షం మనకుంటుంది. విద్య చదవటమే ప్రధానము కాదు, అది బుద్ధిలోకి వెళ్ళి సక్రమమైనటువంటి మార్గములో నడవటము కూడా చాలా ప్రధానం. ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున మీరందరూ కూడా గురువుని పూజించి గురుకటాక్షాన్ని పొందుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.